నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు అడుగులు పడుతున్నాయి. తెలంగాణ సూపర్ గేమ్ చేంజర్గా RRR ప్రాజెక్టును భావిస్తున్నారు. మొత్తం 350 కిలోమీటర్ల వరకు రహదారిని 2 భాగాలుగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్ పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తాజాగా దక్షిణ భాగం RRR ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ లోపల స్థలాల ధరలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలుదారులు ఔటర్ బయట వైపు చూస్తున్నారు. భవిష్యత్తు దృష్ట్యా రీజనల్ రింగ్ రోడ్ లోపల ఇంటి స్థలాలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని రియల్టర్లు అంటున్నారు. ప్రభుత్వం సైతం వేర్వేరు ప్రాజెక్టులను ఔటర్ బయటనే చేపడుతోంది. మరి ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడికి అవకాశం ఉన్న ప్రాంతాలు ఏవి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. తెలంగాణలో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు అడుగులు పడుతున్నాయి. తెలంగాణ సూపర్ గేమ్ చేంజర్గా RRR ప్రాజెక్టును భావిస్తున్నారు. మొత్తం 350 కిలోమీటర్ల వరకు రహదారిని 2 భాగాలుగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్డు పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు టెండర్లు కూడా ఆహ్వానించారు. తాజాగా దక్షిణ భాగం RRR ప్రాజెక్టుపై కీలక అప్డేట్ వచ్చింది. తెలంగాణ మంత్రివర్గం ఆమోదించిన దక్షిణ భాగం అలైన్మెంట్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ వద్ద ప్రారంభమై వివిధ ప్రాంతాల గుండా ప్రయాణించి సంగారెడ్డి జిల్లాలో ముగుస్తుంది. ఈ మార్గం అనేక మండలాలను, గ్రామాలను కలుపుతూ వెళుతుంది. ఇది భవిష్యత్తులో తెలంగాణలోని పలు జిల్లాలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుంది. మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుంది. మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల ప్రాంతాలపై రీజనల్ రింగ్ రోడ్డు తీవ్ర ప్రభావం చూపనుంది. RRR ఉత్తర భాగం అలైన్మెంట్కు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం లభించింది. ఇప్పుడు దక్షిణ భాగానికి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో RRR ప్రాజెక్టు మరింత వేగవంతం కానుంది. తదుపరి చర్యలుగా భూసేకరణ ప్రక్రియ, DPR తయారీ, నిధుల సమీకరణ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందడంతో పాటు రాష్ట్రంలో రవాణా వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ అనేది సౌత్ ఈస్ట్ పార్ట్ లోపల ఒక అనౌన్స్మెంట్ ఉందన్నమాట. సో దట్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇట్స్ లాంగ్ టర్మ్ లోపల ఇప్పుడు ఎలా అంటే హైదరాబాద్ అనేది ఒక పాకెట్ ఎదిగింది, సికింద్రాబాద్ అనేది ఎదిగింది. దాంతోపాటుగా చెప్పాలనంటే మనకి సైబరాబాద్ కూడా కొత్తగా జరిగిందనమాట. ఓవరాల్గా ఒక 20 ఇయర్స్ పట్టిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది కూడా లాంగ్ టర్మ్. మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ పార్ట్ ఈజ్ రియలీ డూయింగ్ గుడ్ విత్ ఐటీ అనేది మనకు అక్కడ ఉంది కాబట్టి సో ఆ ఏరియా లోపల వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ ఈజ్ దేర్, దానికి అకార్డింగ్లీ హౌసింగ్ ఈజ్ ఆల్సో రియలీ డూయింగ్ ఆన్ వెల్. ఆ తర్వాత దానికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్గా ఇక్కడే ORRకి మధ్యలో ఉన్న తర్వాత RRR కనెక్టివిటీలు అనేది చేసే దిశ లోపల వచ్చినప్పుడు మనము ఇక్కడ కొల్లూరు ఏరియా అనేది ఉంటుంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కోసం ఆఫీస్ స్పేస్ ఎక్కువ ఉన్నప్పుడు మన కొల్లూరు ఏరియా ఈవెన్ దో ఇట్ ఈస్ కమింగ్ అప్, దెర్ ఇస్ నో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో గవర్నమెంట్ అక్కడ దృష్టి సారించి అక్కడ హౌసింగ్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో వచ్చినప్పుడు అగైన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ తర్వాత హైటెక్ సిటీ కానీ ఓవర్ క్రౌడెడ్ అవుతుంది ఈవెన్ ఆఫీస్ స్పేస్ తోటి అని అనుకున్నప్పుడు. ఎందుకంటే కొల్లూరు లాంటి ఏరియా కానీ పటాన్చెరు ఆర్ వాట్ ఎవర్ ద సౌత్ వెస్టర్న్ పార్ట్ ఆర్ నార్త్ వెస్టర్న్ పార్ట్ లోపల ఐడెంటిఫై చేసి అగైన్ ఒక ఐటీ పార్క్ లాంటిది కూడా అనౌన్స్ చేయడంతో చాలా బాగుంటుంది. ఈస్ట్ పార్ట్లో వచ్చినప్పుడు నార్దర్న్ పార్ట్కి ముఖ్యంగా చెప్పినప్పుడు జినోమ్ వ్యాలీ అనేది ఉంది. జినోమ్ వ్యాలీ కూడా ఇది ఒక మంచిర్యాల్, తర్వాత కరీంనగర్, తర్వాత సిద్దిపేట్ ఇవన్నిటికీ కనెక్టింగ్ అనమాట. సో అక్కడ కూడా మనకి హౌసింగ్ అనేది ఉన్నప్పుడు మైగ్రేషన్, అర్బనైజేషన్ అనేది 47% ఉంది తెలంగాణలో ఇప్పుడు. సో ఓవరాల్గా మనకు మైగ్రేట్ అయ్యే వాళ్ళకి అడ్రస్ చేసిన వాళ్ళం అవుతాము. తర్వాత అక్కడ లోకల్ ఉన్న రిక్వైర్మెంట్ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ ఏరియా కూడా అడ్రస్ చేసిన చాలా బాగుంటుంది. రీజనల్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు అనుసంధానం బాగుంటుంది కాబట్టి ఆ యాంగిల్ లోపల గవర్నమెంట్ దృష్టి సారించి ఈ పర్టికులర్ లొకేషన్స్ ఐడెంటిఫై చేసి దాంతోపాటుగా ప్యారలల్గా ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తే చాలా వరకు మనకి
ఆ అవకాశాలు, ఎందుకనంటే ఇప్పుడు కొత్తగా మనం ఎప్పుడు వింటున్నాం గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ అనేది దాదాపుగా 2 లక్షల పైచులకు ఉద్యోగ అవకాశాలు ఫ్యూచర్లో జనరేట్ కాబోతున్నాయి. దానికి తగ్గట్టుగా మనకు హౌసింగ్ ఈజ్ ఏ నీడ్, హౌసింగ్ ఈజ్ ఏ రియల్ నీడ్ ఫర్ ఎనీవన్ అనమాట. సో ఇప్పుడు మనం అనుకుంటాం ఇన్వెంటరీ ఎక్కువ ఉంది అనేది, బట్ ఇక్కడ సిటీకి దూరంగా ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ కానీ ప్రాపర్గా ఉంది, తర్వాత ఓవరాల్గా రేడియల్ రోడ్ కనెక్టివిటీ కానీ ఇచ్చేసి సిటీకి దూరంగా కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా దూరంగా వెళ్ళినా కూడా మనం తక్కువ టైం లోపల మళ్ళీ సిటీకి చేరుతామనేది, లేకపోతే అదే ఏరియాలో కూడా ఆఫీస్ స్పేస్ ఉంటే ఇల్లు ఆఫీస్ దగ్గరలో ఉన్నప్పుడు కూడా ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ విధంగా దృష్టి సారించేసి మా వైపు నుంచి కూడా ఎప్పుడు కూడా ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా కూడా క్రీడా హైదరాబాద్ ముందుంటుంది. దాన్ని ఈ దిశ లోపల తీసుకెళ్తే నిర్మాణ రంగానికి కూడా చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. హైదరాబాద్ మహానగరం చుట్టూ రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి రీజనల్ రింగ్ రోడ్డు ఒక కీలక ప్రాజెక్టు అని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నగరానికి దూరంగా ఉన్న ప్రాంతాలను కలుపుతూ వివిధ జాతీయ రహదారులను అనుసంధానిస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి వెళ్లకుండా వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణించడం సాధ్యమవుతుంది. ఇది ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. నగరంలోకి వచ్చే భారీ వాహనాల సంఖ్య తగ్గుతుంది. తద్వారా నగరం లోపల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. రింగ్ రోడ్డు వెంట కొత్త పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాల ఏర్పాటుకు అవకాశం లభిస్తుంది. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని ఎంచుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ORR, RRR మధ్యనే ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుంది. అంతేకాదు ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో మౌలిక వసతులు, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఫార్మా క్లస్టర్స్, విద్య, వైద్య సంస్థలు, గేమింగ్ జోన్స్, స్పోర్ట్స్ జోన్స్, రిక్రియేషన్ జోన్స్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సిటీకి అన్ని వైపులా అభివృద్ధి చెందే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. రియాలిటీ వర్గాలు సహజంగానే ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కూడా ORR, RRR మధ్యనే విస్తరణకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం ORR, RRR మధ్యలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు భారీగా రానున్నాయని చెబుతున్నారు. సిటీలో ఇల్లు, స్థలాలు కొనలేకపోయిన వారు ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాల్లో ఇంటి స్థలం లేదంటే ఇంటి కొనుగోలుకు ప్లాన్ చేసుకోవాలని రియాలిటీ వర్గాలు సూచిస్తున్నారు. ORR, RRR మధ్యలోనే అత్యధిక సంఖ్యలో విద్యా సంస్థలు ఉన్నాయి. కళాశాలలే కాదు, అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు కూడా ఇక్కడ విశాలమైన ప్రాంగణాల్లో నెలకొన్నాయి. ప్రస్తుతం సిటీ నుంచి రోజు అక్కడికి విద్యార్థులు వెళ్లి వస్తున్నారు, లేదంటే గురుకులంలో ఉంటున్నారు. మున్ముందు ఆయా విద్యా సంస్థల కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నివాసాలు భారీగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ RRR ప్లాన్లో ఈ ORR, RRR మధ్య ఏముండాలి? అంతకుముందు 10 ఎకనామిక్ జోన్స్ ఉండేది, ఇప్పుడు ఇంకో 25 యాడ్ చేసి 35 ఎకనామిక్ జోన్స్ చేశారు. ప్రతి దానికి వాళ్ళు ఏంటంటే ఏ డిసిప్లిన్ డెవలప్ అవ్వాలన్నా కూడా ముందు ఫిజికల్గా భూమి కావాలి. దాని గురించి వాళ్ళు ప్రతి దానికి కొంత భూమిని అలాట్ చేస్తూ మంచి కన్సల్టెన్సీ పెట్టి చాలా డీటెయిల్డ్గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లానింగ్ వల్ల ఏమవుతుందంటే ORR లోపల కొనాలంటే చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి అనేటువంటిది ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏమవుతారంటే ORRకు RRR మధ్యకి వెళ్ళిపోతారు. అదే కాకుండా గత 20 ఏళ్ళుగా మన వాళ్ళు US వెళ్ళటము, కెనడా, UK అక్కడున్న వైడ్ రోడ్స్, లెస్ ట్రాఫిక్ బాగా అలవాటైంది. సో ఎవరికి కూడా ఈ రోజున ఇదే నా ప్లేసు, అబిట్స్, కోటి అనేటువంటి కాన్సెప్ట్ 10 ఏళ్ల క్రితం వెళ్ళిపోయింది. అది పోబట్టే మేము చేసేటువంటి సాకేత్ కావచ్చు, భూసత్తా కూడా సక్సెస్ ఏంటంటే ఆ కాన్సెప్ట్ వెళ్ళిపోవడం వల్లనే. ప్రతి వాళ్లకు నేను ఎక్కడ ఉండాలి, నాకు కావాల్సిన సదుపాయాలు ఉన్నాయా లేదా, నాకు గ్రీనరీ ఉందా లేదా, నా పిల్లలకు స్కూల్ ఉందా లేదా, నాకు కమర్షియల్ ఏమైనా ఉందా, అంతే కావాలంతే. నేను ఎక్కడ ఉన్నానంటే హైదరాబాద్లో ఉన్నాను, నాకు అన్ని అందుబాటులో ఉన్నాయా లేదా చూస్తున్నారు. RRR అనేది హైదరాబాద్కి చాలా పెద్ద గేమ్ చేంజర్ కాబోతుంది. ఇప్పుడు మన హైదరాబాద్లో ఇంతకాలం జరిగింది ఏంటి, హైటెక్ సిటీ మాదాపూర్ వచ్చేప్పటికి ఒక్క సైడ్ డెవలప్ అయింది. ఈ అదర్ 3 సైడ్స్ నార్త్, ఈస్ట్, సౌత్ డెవలప్మెంట్ రాలా. దాంతో ఇంబ్యాలెన్స్ వచ్చింది. దానివల్ల ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, కాస్ట్ పెరిగిపోతుంది. ఒకసారి అట్లా వచ్చేస్తే అవుతుందంటే డ్రైనేజ్, వాటరు మొత్తం ప్రాబ్లం వస్తుంది. ఈ గవర్నమెంట్ ఫోకస్డ్గా చేయడం వల్ల అన్ని చోట్ల ఇండస్ట్రీస్ వస్తాయి. మార్కెట్ స్లోగా ఉన్నప్పుడు కొంటేనే అడ్వాంటేజ్ వస్తుంది. మార్కెట్ పెరుగుతున్నప్పుడు అందుకోవటం, క్యాచ్ చేయడం చాలా కష్టం. కాబట్టి నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే బయ్యర్స్ ఉంటే ఇప్పుడే కొనుక్కోండి, ఇప్పుడే ఆలోచన చేయండి. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని ఎంచుకోవాలని రియల్ రంగ నిపుణులు చెప్తున్నారు. ORR,
RRR మధ్యనే భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుంది. అంతేకాదు భారీ స్థాయిలో మౌలిక వసతులు, ఇండస్ట్రియల్ కారిడార్స్, రీక్రియేషనల్ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక చేస్తోంది. హైదరాబాద్ నగరానికి అన్ని వైపులా అభివృద్ధి చెందే విధంగా కార్యాచరణ చేస్తోంది. మరి RRR ఔటర్ రింగ్ రోడ్ బయట, RRR లోపల జరగబోతున్న అభివృద్ధికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు సైతం ORR బయటే ఉన్నాయి. ఈ ప్రాంతాలకు రద్దీ పెరిగే కొద్దీ రవాణా వ్యవస్థ మెరుగయ్యే అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగా 2వ దశ మెట్రో విస్తరణతో కనెక్టివిటీ సైతం పెరగబోతోంది. రామోజీ ఫిల్మ్ సిటీ వంటి పర్యాటక కేంద్రం, కన్హా శాంతివనం, సమతామూర్తి కేంద్రం, ప్రముఖ దేవాలయాలు, రిసార్ట్స్ అన్నీ ఔటర్ రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలోనే ఉన్నాయి. దేశ విదేశాల నుంచి ఈ కేంద్రాలను సందర్శించేందుకు పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తున్నారు. ఇక ఫ్యూచర్ సిటీపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ AICT, స్కిల్ యూనివర్సిటీ, టౌన్షిప్లు, స్టేడియం వంటివి ఏర్పాటు చేయబోతున్నారు. అందుకే భవిష్యత్ రియాలిటీ విస్తరణ ఈ ప్రాంతాల్లోనే ఉంటుందని డెవలపర్లు అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి అన్ని వైపులా సంగారెడ్డి, షాద్నగర్, అమనగల్, భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల వైపు ఎవరికి అనువైన ప్రాంతంలో వారు ఇంటి స్థలం లేదా ఇళ్లు కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు. RRR రావడంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఎప్పుడైతే RRR వస్తుందో ఆటోమేటిక్గా మొత్తం హైదరాబాద్ చుట్టూతో కూడా ట్రాన్స్పోర్ట్ పెరుగుద్ది. ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా లేఅవుట్స్ డెవలప్ అవుతాయి. దానికి తగ్గట్టుగానే చుట్టూతో కూడా ఇప్పుడు బిజినెస్ పరంగా కూడా హైదరాబాద్కి అన్ని దిక్కుల వైపున కూడా డెవలప్ చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే హైదరాబాద్ చుట్టూ ఒకే చోట కాకుండా 4 సైడ్స్ కూడా ఎప్పుడైతే బిజినెస్ పరంగా డెవలప్ అవుతాయో, ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే గ్రోత్ ఉంటుందో ఆటోమేటిక్గా ఏంటంటే సిటీకి 100 కిలోమీటర్ల దూరం వరకు కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటుంది. అలాంటి వారికి ఈ RRR వేయటం వల్ల దాని లోపల లేఅవుట్స్ రావడంతో తక్కువ ధరకు దొరకడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కొనుక్కొని ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకుని, అట్లాగే విల్లాస్ కానీ ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా చోట్ల తక్కువగా వస్తున్నాయి కదా అని చెప్పి ఫ్రీ లాంచింగ్లో తీసుకోవటం, తర్వాత ఇబ్బందులు పడటం, ఎవరైతే మీరు పేమెంట్ చేశారో అతను రియల్టర్ మళ్ళీ వాపస్ ఇవ్వకపోతే చాలా కష్టాలు పడుతున్నారు. కాబట్టి అలాంటివి కూడా మీరు పాల్పడకుండా పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే కొనుక్కోండి, వితౌట్ పర్మిషన్తో కొనకండి. రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులతో ఇక్కడ కూడా క్రమంగా భూముల ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఇంటి స్థలాల ధరలు, ఇళ్ల ధరలు సైతం పెరిగిపోతున్నాయి. అందుకే ఔటర్ రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న వాళ్లు ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. ORR, RRR మధ్యలో ప్రాంతాన్ని బట్టి DTCP లేఅవుట్లలో చదరపు గజం 15,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు ఉన్నాయి. ఇక కొన్ని చోట్ల అపార్ట్మెంట్స్, విల్లాల నిర్మాణం జరుగుతుండగా అపార్ట్మెంట్లలో ఫ్లాట్ చదరపు అడుగు 5,000 రూపాయలు ఉండగా విల్లాలు 1,50,000 నుంచి మొదలవుతున్నాయి. హైదరాబాద్లో ఇళ్లు కొనలేకపోయిన వారు ఇక ఆలస్యం చేయకుండా స్థిరమైన నిర్ణయం తీసుకోవచ్చని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే చదువు పూర్తి కాగానే జాబ్ కోసమైనా, బిజినెస్ కోసమైనా, లేదా కొత్తగా ఏదైనా కోర్స్ చేయాలన్నా కూడా ఫస్ట్గా హైదరాబాద్ వైపే చూస్తుంటారు. మరి వారంతా హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో ఇల్లు దొరికే పరిస్థితి లేదు కదా. అందుకే శివారు ప్రాంతాలు కూడా, అంటే ఔటర్ రింగ్ రోడ్ అవతల 5 కిలోమీటర్ల వరకు కూడా నివాస సముదాయాలతో నిండిపోయి హైదరాబాదులో ఉన్న ఫీలింగే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడి నుంచైనా అనువుగా వారు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళటానికి ఔటర్ రింగ్ రోడ్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో విపరీతమైన అభివృద్ధి జరగబోతోంది. కాబట్టి ఎవరైనా సరే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే 5 ఏళ్లలో ఊహించనంత రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు కూడా రీజనల్ రింగ్ రోడ్డు దాకా HMDA అప్రూవల్తో వస్తుండటంతో ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఖచ్చితంగా రెట్టింపు రిటర్న్స్ అయితే వస్తాయి. ఇప్పుడు కస్టమర్లు కూడా ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకోవాలంటే ఔటర్కి 5 కిలోమీటర్ల దూరంలో వెంచర్లకు మొగ్గు చూపుతున్నారు. అది కూడా గట్కేసర్, ఆదిపట్ల, తుక్కుగూడ, శంషాబాద్ ప్రాంతాల్లో ప్రీమియం ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. మా NRI ప్రాజెక్ట్ నుంచి కూడా గట్కేసర్ ప్రాంతంలో HMDA రేరా అప్రూవల్తో అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తున్నాం. గత సంవత్సర కాలంగా రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో రేట్లన్నీ కూడా ఇప్పుడు ప్రతి మధ్యతరగతి వారికి అందుబాటులోనే ఉన్నాయి. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు రైట్ టైం. ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొందామనుకున్న వాళ్ళు కూడా
అప్పుడు కొనుంటే బాగుండేది అనే ఆలోచనలోకి రావటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణ ఆకృతుల్లో ఆధునికతకు పెద్దపీట వేస్తున్నారు. నేటి పోకడలకు తగ్గట్టుగా ఇంటీరియర్ నుంచి ఎలివేషన్ వరకు ప్రాధాన్యమిస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికత సహకారంతో ప్రస్తుతం వైవిధ్యమైన డిజైన్లలో ఇంటిని రూపకల్పన చేసుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో వార్డ్రోబ్స్, ఇంటీరియర్స్లో వచ్చిన సరికొత్త శైలులపై ప్రత్యేక కథనం శ్రీనిలయం గృహశోభలో. ఇంటీరియర్స్ అనంతరం ఇల్లు ఇరుకైందన్న భావన కొందరు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తక్కువ విస్తీర్ణంలో ఉండే ఇళ్లలో ఈ సమస్య వస్తుంది. కొత్తగా ఫ్లాట్ కొని ఇంటీరియర్ పనులు చేయించుకునే వారికి డిజైనర్స్ ఏం సూచిస్తున్నారంటే, తక్కువ విస్తీర్ణం కలిగిన నివాసాల్లో పడక గది విశాలంగా ఉంటుందని ఊహించలేం. ఉన్న కొద్దిపాటి స్థలాన్ని మంచమే ఆక్రమిస్తుంది. కాబట్టి దీని కిందనే క్యాబినెట్లు, ప్రత్తికారలు ఏర్పాటు చేసుకుంటే పుస్తకాలు, ఆల్బమ్స్, టాయ్స్ వంటి వాటిని దాచుకోవచ్చు. బెడ్ను చేయించేటప్పుడే ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సులువుగా తీసేలా చూసుకోవాలి. దీంతో వస్తువులు బయటకు కనిపించకుండా గది విశాలంగా అనిపిస్తుంది. హాల్లో ఇది వరకు ఎక్కువగా దివాన్ సెట్స్ కనిపిస్తుండేవి. స్థలాభావంతో వీటి స్థానంలో బహుళ ఉపయోగకరంగా ఉండే ఫర్నిచర్ వచ్చింది. సోఫా, దివాన్ రెండింటి అవసరాలు తీరుస్తున్నాయి. ఇక్కడ వేసే బెడ్ కింది భాగంలో అల్మారాల ఏర్పాటుతో బెడ్షీట్లు, ఇతరత్రా వస్తువుల్ని వేర్వేరు అరల్లో దాచుకోవచ్చు. లివింగ్ రూమ్ లో గోడకు వేలాడదీసిన టీవీ సెట్ కేంద్రంగా క్యాబినెట్ చేయిస్తే అలంకరణ వస్తువులు ఇక్కడ సర్దుబాటు చేసుకోవచ్చు. ప్రతి గదిలో అవసరం మేరకు మాత్రమే అల్మారాలు చేయించుకోవాలి. ఇంటీరియర్స్ చేయిస్తున్నాం కదా అని ఇంట్లో ఖాళీ లేకుండా గోడల్ని మొత్తం అల్మారాలతో కప్పేస్తుంటారు. దీంతో ఇల్లు ఇరుగ్గా కనిపిస్తుంది. అల్మారాలు ఏవైనా వినియోగిస్తుంటారా అంటే అదీ లేదు. అన్నీ ఖాళీగా దుమ్ము పట్టుంటాయి. రెడీమేడ్ అయితే అవసరం మేరకే వాడుకునేలా ఉంటాయి. గది మూలల్లో గోడ వెంట అల్మారాలు అడ్డంగా గది మొత్తం ఆక్రమించేలా కాకుండా నిలువుగా ఉండే వాటిని చేయించుకోవాలి. దీంతో ఎక్కువ వస్తువుల్ని వాటిలో సర్దేయొచ్చు. మూలకు ఎక్కడో ఒక పక్కనే అల్మారా ఉంటుంది కాబట్టి గది విశాలంగా అనిపిస్తుంది. ప్రధాన ద్వారం వెనకాల పుస్తకాల అల్మారాను ఏర్పాటు చేసుకోవచ్చు. కింద, పైన 2 భాగాలుగా విడదీయొచ్చు. పైన పుస్తకాలు కనిపించేలా, కింద ఆల్బమ్స్, దినపత్రికలు దాచుకునేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లో మెట్ల కింద స్థలాన్ని ఖాళీగా వదిలేకుండా పుస్తకాల అల్మారాను ఏర్పాటు చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న గోడలకు చెక్కతో చేసిన క్యూబ్స్ ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. లోపలి వైపు నుంచి గోడ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి గది అందం చెడకుండా ఉంటుంది. వార్డ్రోబ్ అనేది మనం కరెంట్ ట్రెండ్ ప్రకారం ప్లైవుడ్ తోటి, లామినేట్ తోటి తయారు చేసుకుంటున్నాము. ప్లైవుడ్ బేస్ ఉండి దానికి వీనియర్ కానీ, లామినేట్ కానీ యూజ్ చేసి తయారు చేస్తాం. ప్లస్ డోర్స్ మీద మనకు కావాల్సిన వాటితోటి తయారు చేసుకోవచ్చు. కొన్ని డోర్స్ ఫ్యాక్టరీ మేడ్ డైరెక్ట్లీ వస్తున్నాయి ఈ మధ్యన. వాటి ఫినిషెస్ చాలా బాగుంటున్నాయి. అది కాకుండా డోర్ మీద లామినేట్ వేసుకోవచ్చు, వీనియర్ వేసుకోవచ్చు, గ్లాస్ డోర్స్ పెట్టుకోవచ్చు, స్లైడింగ్ డోర్స్, ఓపెనబుల్ డోర్స్, అలా మనకి ఉన్న అవైలబుల్ స్పేస్ని ప్రకారం వాటిని మౌల్డ్ చేసుకోవచ్చు. అదే కాకుండా కొత్తగా ఈ మధ్యన వాల్పేపర్స్ కూడా పెడుతున్నాం వార్డ్రోబ్స్ మీద. వార్డ్రోబ్స్లో బయటికి చూడడానికి ఇట్లా సింపుల్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్, సటిల్గా ఉండే కాంబినేషన్స్ తీసుకుంటే అవి రూమ్లో ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తున్నట్టుగా కనిపించకుండా చాలా సటిల్గా అందంగా ఉంటాయి, లైట్గా. ఇక్కడ వాడినది దిస్ ఇస్ అ వెరీ నైస్ సటిల్ ప్లెయిన్ కలర్. ఈ కిందవి కొత్తగా వస్తున్న ఫ్లూటెడ్ లామినేట్స్ అంటాం. ఆ ఫ్లూటెడ్ లామినేట్స్ వాడడం జరిగింది. వార్డ్రోబ్ ఓపెన్ చేస్తే ఇప్పుడు వీ హ్యావ్ లైటింగ్ విత్ సెన్సర్. బయట లైట్ ఉన్నా లేకపోయినా లోపల లైట్ ఉండడం వల్ల వార్డ్రోబ్ ఓపెన్ చేయగానే ఆ లైట్ తోటి వార్డ్రోబ్ ఉన్న వస్తువులన్నీ ఈజీగా కనిపిస్తాయి. వార్డ్రోబ్ పైన కూడా వి గివ్ అ లాట్ ఆఫ్ స్టోరేజ్ సో దట్ లాఫ్ట్ స్పేస్, మనకి కావాల్సిన ఇంట్లో ఎక్కువ అరుదుగా ఉపయోగించే వస్తువులు కానీ ఏమైనా కానీ ఆ స్టోరేజ్ స్పేస్లోకి మనం పెట్టేసి దెన్ ఎవ్రీథింగ్ అన్నీ మూసి ఉంటాయి కాబట్టి అంతా చాలా నీట్గా ప్రాపర్గా ఉంటుంది. వార్డ్రోబ్స్ సింపుల్, బ్యూటిఫుల్, ఎలిగెంట్ షేడ్స్లో ఉంటే చాలా అందంగా ఉంటుంది, సటిల్గా, సోబర్గా ఉండి. వార్డ్రోబ్స్ అందాన్ని ఎన్హాన్స్ చేయడానికి ప్లస్ మనం తలుపులు తీయడానికి రకరకాల హ్యాండిల్స్ యూజ్ చేస్తాము. మార్కెట్లో మనకి చాలా వెరైటీస్ ఆఫ్ హ్యాండిల్స్ అవైలబుల్ ఉన్నాయి. అవి కాకుండా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ హ్యాండిల్స్ తయారు చేసాము. వేరేగా హ్యాండిల్ తయారు చేసే అవసరం లేకుండా ఈ డోర్లోనే హ్యాండిల్ని ఇంటిగ్రేట్ చేసాము. ఇది చూడడానికి చాలా అందంగాను చాలా కన్వీనియంట్గా కూడా ఉంటుంది. కొన్ని చోట్ల వుడెన్ హ్యాండిల్స్ యూజ్ చేస్తాము, కొన్ని చోట్ల స్టీల్ హ్యాండిల్స్ యూజ్ చేస్తాము.
అలా వివిధ రకాలుగా హ్యాండిల్స్ ఉంటాయి. ఈ వార్డ్రోబ్లో కూడా ఇలా ఓపెన్ చేస్తే మనకి ఈ లైట్ వచ్చేటట్టు ఇది ప్రొవిజన్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్, దానికి కనెక్టెడ్ వార్డ్రోబ్. దీన్ని మంచి బ్యూటిఫుల్ బ్లూ తీసుకున్నాం, డార్క్ బ్లూ కాకుండా ఇట్స్ అ నైస్ సీ బ్లూ లాంటి ఎఫెక్ట్. దీంతో వుడెన్ కాంబినేషన్ తీసుకొని దీనికి కూడా వుడ్ తోటి స్పెషల్లీ హ్యాండిల్స్ చేయించాము. హ్యాండిల్స్ చేయించి దీనికి పెట్టించాము. ప్లస్ దీంట్లో కూడా ఇట్స్ ద సేమ్ థింగ్. ఇలా ఓపెన్ చేస్తే దెర్ ఇస్ లైటింగ్ ఇన్సైడ్ అండ్ హ్యాంగింగ్ డ్రాస్, ఒక లాకర్, షెల్ఫ్స్. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఒక సైడ్ హ్యాంగర్స్ ఉంటాయి, ఒక సైడ్ టోటలీ షెల్ఫ్స్ ఉంటాయి, మళ్ళీ ఇంకో సైడ్ హ్యాంగర్స్ అండ్ షెల్ఫ్స్ ప్లస్ లాకర్ స్పేసెస్ అన్నీ ఇచ్చి క్లయింట్కి కన్వీనియంట్గా ఉండేటట్టు వాళ్ళ నెసెసిటీస్ అన్ని ఫుల్ఫిల్ అయ్యేటట్టు చేసిన స్పేసెస్. దీంట్లో హైలైట్ పాయింట్ ఏంటంటే దీని వుడెన్ హ్యాండిల్స్. ఇవి స్పెషలీ తయారు చేయించి వీటి కోసం పెట్టిన హ్యాండిల్స్. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందు వాస్తును పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇంటికి లిఫ్ట్ ఏ దిక్కున ఉండాలి? ఇక్కడ లిఫ్ట్ అనేటువంటిది ఏ విధంగా తీసుకోవాలి, ఏ రాజవీధికి ఎక్కడ లిఫ్ట్ ఉండాలి, ఏ రాజవీధికి స్టెప్స్ లిఫ్ట్ అనేటువంటిది కాంబినేషన్తో ఎక్కడ ఉండాలి, లేకపోతే విడివిడిగా ఎక్కడ ఉండాలి, అదేవిధంగా డూప్లెక్స్కి ఎక్కడ ఉండాలి, సింప్లెక్స్కి ఎక్కడ ఉండాలి, కమర్షియల్ స్పేస్కి ఎక్కడ ఉండాలి అనేటువంటిది ఇక్కడ చాలా ముఖ్య విషయం అన్నమాట. చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే లిఫ్ట్ అనేటువంటిది రాజవీధికి, మనం ఏదైనా రాజవీధికి డిజైన్ చేసినప్పుడు లిఫ్ట్ అనేటువంటిది ఆ యొక్క ఇంట్లో క్షేత్రపదాన్ని కట్ చేసి తీసుకుంటున్నారు. ఇలా పొరపాటును కూడా తీసుకోకూడదు. అంటే ఉదాహరణకి ఇది ఈస్ట్ రాజవీధి, ఇది ప్లాట్ అంటే ఆ యొక్క స్థలం. దీనిలో మనం ఈ యొక్క హౌస్ అనేటువంటిది మనం డెసిషన్ తీసుకున్నప్పుడు ఈ విధంగా ఇక్కడ స్టెప్స్ తీసుకున్నప్పుడు లిఫ్ట్ అనేటువంటిది ఇక్కడ తీసుకుంటున్నారు. అంటే మనం ఇది క్షేత్రపదం తీసుకున్నప్పుడు మనం ఏదైనా కూడా హౌస్ అనేటువంటిది 4 కార్నర్స్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఈ 4 కార్నర్స్లో పొరపాటున కూడా లిఫ్ట్ అనేటువంటిది రాకూడదు. అంటే ఇక్కడ ప్రవేశ ద్వారం పెట్టినప్పుడు, అంటే ఇది ఈస్ట్ రాజవీధి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ప్రవేశ ద్వారం పెట్టినప్పుడు ప్రవేశ ద్వారం నుండి ఉపయోగించుకునేటువంటి ఇంట్లో మొత్తం ఏరియా ఈ విధంగా అవుతుంది. అంటే ఇక్కడ కట్ అయిపోతుంది. కాబట్టి లిఫ్ట్ అనేటువంటిది పొరపాటున కూడా మనం ఇంటి లోపలికి తీసుకోకూడదు. అదే డూప్లెక్స్ అనుకోండి, మనం దానికి తగ్గట్టుగా స్టెప్స్ లిఫ్ట్ అనేటువంటిది లోపల డిజైన్ చేసుకుంటాం. ఎప్పుడూ కూడా సింప్లెక్స్కి లిఫ్ట్ అనేటువంటిది కట్ చేస్తూ రాకూడదు. ఇది చాలా ముఖ్య విషయం అన్నమాట. ఇప్పుడు ఇది హౌస్ అనుకోండి, ఇది నార్త్ రాజవీధి అయితే ఇక్కడ వాయువ్యంలో మెట్లు తీసుకుంటే ఇక్కడ లిఫ్ట్ పెట్టుకోవచ్చు, లేకపోతే తూర్పు ఆగ్నేయంలో లిఫ్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుండి ఈ విధంగా క్షేత్రపదం అనేటువంటిది 4 కార్నర్స్ ఎక్కడా కట్ కాకుండా మనం క్షేత్రపద నిర్ణయం చేసి నవవర్గు క్యాలిక్యులేషన్ చేసి గర్భం 12 అడుగులు తీసుకొని ఇంటి డిజైన్ చేసినప్పుడు ఇవి అధమ స్థానాల్లో కనుక నిర్ణయించుకొని మనం ఆ యొక్క డిజైనింగ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా సౌత్ రాజవీధి అనగానే మనకి ఇక్కడ మెట్లు ఒక చోట, స్టెప్స్ ఒక చోట వస్తుంది, లేకపోతే మెట్లు అదేవిధంగా లిఫ్ట్ ఒకే చోట కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ సౌత్ రాజవీధి అనగానే ఇక్కడ ఉత్తర వాయువ్యంలో స్టెప్స్ తీసుకోవచ్చు, అదేవిధంగా లిఫ్ట్ దీని పక్కన తీసుకొని ఇలా రావచ్చు, దీనికి ఎదురుగా ఒక ప్రవేశ ద్వారం పెట్టచ్చు, అప్పుడు మానసూత్రం ఫామ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ పెట్టి ఇక్కడ లిఫ్ట్ తీసుకోవచ్చు, లేకపోతే తూర్పాగ్నేయంలో లిఫ్ట్ తీసుకోవచ్చు. ఇది వాస్తుశాస్త్రం ఏం చెప్తోందంటే అధమ స్థానంలో లిఫ్టు, క్షేత్రపదం బయట. డూప్లెక్స్కి క్షేత్రపదం లోపల బరువు అంటే వెయిట్ బ్యాలెన్సింగ్ కోసం ఎక్కడైతే ఉండాలో అక్కడ లిఫ్ట్ ఉండాలి అనేటువంటిది మనకి శాస్త్రం చెప్తోంది. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.